సివిఎల్ గారు ఒక్క నిమిషం, ఇంతకు ముందు వీరిద్దరు ఒక పాయింట్ చెప్తున్నారు, నేను ఒకసారి మాట్లాడతాను. పూజ గారు మీరు కూడా చెప్తున్నారు కదా, మీరు అంటున్నారు ఆమెది కూడా తప్పు ఉందండి అని అంటున్నారు. శిల్ప 4 long years నేను అనేది ఏంటంటే తను బయట ఆల్రెడీ ఇంకోటితో ఉన్నాడు, 4-5 సంవత్సరాల నుంచి అసలు ఇంటికే రావట్లేదు, ఇంటికే మాడట్లేదు అంటే ఊరుకుంటాం అసలు? ఆ అవతలి వ్యక్తి రాను అంటున్నప్పుడు మనం గుర్రం ఏంటిది ఏదో అన్నప్పుడు రాను అంటే క్వశ్చన్ లేదమ్మా. భార్యాభర్తలు రాను అంటానికి ఎట్లుంటది? ఏం తమాషానా ఇదేనా? బొమ్మల పెళ్ళా? నువ్వు భార్య, నువ్వు భర్త, నువ్వు భరించాలి, భార్యను చూసుకోవాలి, ఇల్లు నడపాలి, పిల్లల్ని చూడాలి, పేరెంట్ మీటింగ్ కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి. హౌ కెన్ యూ జస్ట్ సే దట్? అటువంటి పెళ్లి చేసుకుండా ఉండాలి. ఇప్పుడు నేను మీ అందరూ అదే పాయింట్ ఏంటంటే మళ్ళీ లవ్ మ్యారేజ్ అండి వాళ్ళది, ప్రేమించే పెళ్లి చేసుకున్నారు కానీ మళ్ళీ తర్వాత లవ్ అంటే అదే అంటే లవ్ అంటే జీవితాంతం ఉండాలి ఏంటి? సహజీవనం లాగా ఏడాది, 6 నెలలు, 3 నెలలు, 5 ఏళ్ళు లవ్ అయిపోతుంది కదా, కరిగిపోతుంది కదా కొవ్వొత్తిలాగా పాపం. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. తప్పు కదా. లవ్ మీరు అన్నది కరెక్ట్. లవ్ అంటే జీవితాంతం. ఇంకా ఎక్కువగా పెద్దవాళ్ళు చూస్తే తప్పనిసరి పరిస్థితుల్లో తాళి కట్టాను, కానీ ప్రేమిస్తే నువ్వే నిర్ణయం తీసుకున్నావు, జీవితాంతం ఉంటాను. ఎన్ని కబుర్లు చెప్పుంటావు, ఎన్ని కబుర్లు విని ఉంటావు, ఎన్ని కళలు కని ఉంటావు. ఎంత దారుణం. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే అమ్మ, నేను ఇంకోటి కూడా ఆ ఇద్దరు మన సిస్టమ్ చాలా డెవలప్ అయ్యిందండి. సారీ ఈ మాట అంటున్నాను. చాలా వరకు కూడా ఇప్పుడు కోర్టుల్లో రోజుకి కనీసం 3000 విడాకులు కేసులు వస్తున్నాయంటేనే అర్థం చేసుకోవాలి పెళ్ళైన తర్వాత జీవితాంతం ఉండాలనేది కూడా అది వాళ్ళ ఇష్టాలపై ఆధారపడి ఉంటుందని సిస్టమే ఒప్పుకుంది కదా. ఒకటే సిస్టమ్ ఒప్పుకోవటం కాదు, సిస్టమ్ ఒప్పుకోవాలి, అది తప్పు. నేను అనేది అదే మళ్ళీ మిస్లీడ్. ఎందుకంటే TV9 లాంటి వాళ్ళు ఇప్పుడు ఒకసారి మొత్తం 1984 లో వచ్చిన ఫ్యామిలీ కోర్టు యాక్ట్ కానీ, అన్ని సుప్రీం కోర్టు నుంచి ఈ దేశంలో అన్ని కోర్టులు కానీ ఈ చట్టం ఉద్దేశం అంటే ప్రొటెక్ట్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్. లేని పరిస్థితుల్లో, కుదరని పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో అప్పుడు విడాకులు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక్క విషయం అంటే అందరు కోపడతానో తెలియదు, ఒకే ఒక్క 1% నేను చందు వైపు నుంచి ఆలోచిస్తే ఆ అమ్మాయి లేదు, నా జీవితం అంతా శూన్యం అయిపోయింది, నేను బతికెందుకు అని చచ్చిపోయాడు. అట్లా సమర్థిద్దామా? అంతే కదా. విడాకులు కూడా ఇప్పుడు అతను పోయాడు, వీళ్ళు బతికుండి చచ్చిపోతున్నారు. ఎవరు? భార్య, పిల్లలు, జీవితాంతం అంతే. ఆ పిల్లలు ఇంకో 25 ఏళ్ల తర్వాత